గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. తమిళనాడు రాజకీయాల్లో మరొక సంచలనం నమోదు కాబోతోందా? ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా తమిళనాడులో దీని మీదే చర్చ జరుగుతోంది. హీరో ధనుష్ కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని. ధనుష్ ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాడు. వాళ్ళ అభిమానులందరూ కలిసి ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దానికి హాజరైనటువంటి ధనుష్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. దీని చుట్టూనే ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. అతను ఏమన్నాడు అంటే, మీరందరూ కూడా ఇంతమంది ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత ఐక్యతగా ఉండి ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే ఈ ఐక్యతకి ఒక శక్తి ఉంది. కాబట్టి ఈ ఐక్యతని అట్లా వదిలేయద్దు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే డెఫినెట్గా ఈ ఐక్యతకి ఈ శక్తికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. మీరందరూ కూడా సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టండి. మీకు తెలిసిన వాళ్లకు, లేకపోతే మీ గ్రామంలో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, ఎవరైనా సరే ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందిని తొలగిపోయే విధంగా, వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మీ వంతుగా ధనుష్ అభిమానిగా మీరు అలాంటి కార్యక్రమాలు చేస్తే నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. చాలా గొప్ప మార్పు సమాజంలో తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. నేను కూడా మీ పేరును పెంచే విధంగా, మీ పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా ధనుష్ అనేటువంటి వ్యక్తి ఒక నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తాడు. కాబట్టి డెఫినెట్గా మీరందరూ కూడా అలాంటి సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ప్రజల బాగు కోసం, ప్రజలకు మంచి చేసే దాంట్లో భాగంగా మీకు తెలిసిన వాళ్ళకి మీకు చేతనైనంత సాయం మీరు చేస్తూ పోండి. నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తా. మీరు అలా చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ధనుష్ అభిమాని ప్రతి ఒక్కడు కూడా కష్టపడేవాడు ఉంటాడు, ప్రజలు మేలు కోరేవాడు ఉంటాడు, ప్రజలకు సేవ చేసేవాడు అయి ఉంటాడు అన్నది నిరూపించాలి. మీరు ఆ రకంగా నిరూపిస్తారో అలాంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అని ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు ఆ కార్యక్రమంలో. సో ఇదొక రాజకీయ ప్రసంగంగా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తోంది. సో డెఫినెట్గా ధనుష్ కూడా భవిష్యత్తులో రాజకీయ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు అనేది కూడా చాలా స్పష్టంగా ధనుష్ అభిమానులే కాదు, సోషల్ మీడియా వ్యాప్తంగా అక్కడ ప్రతి ఒక్కరు కూడా విజయ్ బాటలోనే ధనుష్ కూడా రాబోతున్నాడు. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. సో కాబట్టి అభిమానులకు ఆ రకమైనటువంటి సూచన, సలహా చేశాడు అనేది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో అతని టార్గెట్ ఇది 2026 అంటే 2031. 2031లో తమిళనాడులో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా ఇప్పటి నుంచే హీరో ధనుష్ పావులు కదుపుతున్నాడు అన్నది కూడా చాలా క్లియర్గా చాలామందికి అర్థమవుతున్నటువంటి విషయం. మనకు తెలుసు, ఇప్పటికే చాలామంది హీరోలు తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చారు. సో రజనీకాంత్ వద్దామనుకున్నాడు, కానీ ముందు వెనక అవటం వల్ల మళ్ళీ బ్యాక్ స్టెప్ అయిపోయి రజనీకాంత్ పార్టీ పెట్టలేకపోయాడు. తర్వాత 2 సంవత్సరాల క్రితమే హీరో విజయ్ పార్టీ పెట్టాడు. అద్భుతమైనటువంటి విజయం. సో తను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యి ఒక రికార్డు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అది ఇప్పుడు అక్కడ తమిళ రాజకీయాల్లో ఒక ఇన్స్పిరేషనల్గా కనిపిస్తున్నాడు హీరో విజయ్. ఇప్పుడు ధనుష్ కూడా అక్కడ మంచి చరిష్మా ఉన్నటువంటి హీరో ధనుష్, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించినటువంటి సినిమాలకి నేషనల్ అవార్డ్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో కాబట్టి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మరొక నటుడు ధనుష్. కాబట్టి ఇతను కూడా వస్తే తమిళ రాజకీయాల్లో ఒక గొప్ప సమీకరణాలు రాబోతున్నాయి, గొప్ప మార్పులు రాబోతున్నాయి. విజయలాగా విజయం సాధించే స్థాయి ధనుష్కు కూడా ఉంది అని చెప్పి అక్కడ చాలామంది సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యల తర్వాత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే కార్యక్రమంలో నేషనల్ అవార్డ్స్ గురించి కూడా చర్చ జరిగిందండి. హీరో ధనుష్ నటించినటువంటి ఏదైతే రాయన్ సినిమా ఉందో దానికి డైరెక్టర్ కూడా ధనుష్. సో మొన్న రీసెంట్గా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ తమిళ చిత్రానికి డైరెక్టర్గా ధనుష్కి జాతీయ అవార్డు వచ్చింది. సో ఈ ప్రస్థానం కూడా జరిగింది. చాలామంది ఈ రాయన్ సినిమాకి అవార్డు ఎట్లా ఇస్తారు, రాయన్ కంటే మంచి సినిమాలు ఉన్నాయి కదా తమిళ్లో మహారాజా లాంటి సినిమా, సత్యం సుందరం ఇలాంటి గొప్ప చిత్రాలు కూడా ఉన్నాయి కదా, రాయన్ కంటే బాగుంటాయి కదా, వాటికి ఎందుకు ఇవ్వలేదు, మళ్ళీ ధనుష్కే ఎందుకు ఇచ్చారు, ఇలాంటి విమర్శలు చాలామంది చేస్తున్నారు. సో ఆ సినిమాలు మంచివైతే ఉండొచ్చు, కానీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నటువంటి చిత్రాలు కూడా అవార్డులు వస్తాయి కదా. ఒకే వ్యక్తికి తమిళనాడుకు సంబంధించినటువంటి ఒకే వ్యక్తికి 2 అవార్డులు రావటం చూసి ప్రతి ఒక్క తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క తమిళుడు కావచ్చు గర్వపడాల్సింది పోయి నా మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇదే సభలో
ధనుష్ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి ఏదో జరుగుతోంది వెనకాల, గ్రౌండ్ వెనకాల ఏదో మతలబు ఉంది, ఇతనికి అవార్డులు రావటం, ఇప్పుడు రాజకీయ ప్రసంగం చేయటం, అభిమానులకి సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వటం, దీని వెనకాల ఏదో మతలబు ఉంది అని చెప్పి విమర్శలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. ఎందుకంటే వరుసపెట్టి జాతీయ అవార్డులు రావటం అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అంతంత మాత్రమే. ఇక్కడ సినిమా వాళ్ళకి చాలా గొప్పగా ఆశీస్సులు అందిస్తారు తమిళ ప్రజలు. సినిమా వాళ్ళకి ఒక మంచి ఫాలోయింగ్ ఉంటుంది, జనాల్ని ఒక సమీకరించడంలో అద్భుతంగా జనాల్ని కార్యక్రమాలకి తీసుకురావడంలో, ఓట్లు వేయించుకోవడంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సినిమా హీరోలకు ఉంది. కాబట్టి మనకు కూడా ఒక మంచి హీరో ఉంటే బాగుంటుంది, మన పార్టీకి సంబంధించి, మన పార్టీకి కావచ్చు, మన పార్టీకి అనుబంధంగా కలిసి పనిచేసే వ్యక్తులు ఒక హీరో అయితే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఆలోచన చేసిందా? దాంట్లో భాగంగానే హీరో ధనుష్కి సపోర్ట్ చేస్తూ ఈ విధంగా అవార్డులు ఏమన్నా ఇప్పిస్తుందా? భవిష్యత్తులో ధనుష్ పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉండే అవకాశం కనిపిస్తుందా? భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లోనే ధనుష్ నడుచుకునే అవకాశం కనిపిస్తుందా? సో ఇలాంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా ప్రస్తుతం చర్చల మీద చర్చలకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంతకంటే మంచి సినిమాలు ఉన్నా కానీ ధనుష్కే జాతీయ అవార్డు ఇవ్వటం ఏంటి? దీని వెనకాల రాజకీయ కారణం డెఫినెట్గా ఉంటుందని కూడా చర్చ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిన్న అతను చేసినటువంటి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉందా లేదా అన్నది కూడా కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు సరైనటువంటి ఆధారం ఇప్పటివరకు అయితే లేదు. ఇట్లా ఊహించి చాలామంది విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విషయం మీకు చెప్తున్నా. సో ఏదేమైనప్పటికీ హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతున్నా. ఆయన డెసిషన్ తీసుకున్నాకే అభిమానులతో ఈ విధంగా కామెంట్స్ చేశాడన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, హీరో ధనుష్ నిజంగా రాజకీయ పార్టీ పెడితే ఏ విధంగా ఉండబోతుంది? విజయలాగే అద్భుతమైనటువంటి విజయం నమోదు చేసే ఛాన్స్ ఆయనకుందా? ఎందుకంటే గొప్ప పేరు మోసిన పార్టీలు ఉన్నాయి ఆల్రెడీ, డిఎంకే, అన్నా డిఎంకే, ఇప్పుడు టీవీకే హీరో విజయ్ది. ఇప్పుడు మళ్ళీ ధనుష్ ఎంట్రీ ఇస్తే అవకాశం ఉంటుందా? భారతీయ జనతా పార్టీతో నిజంగా ఆయన కలిసి ప్రయాణం చేస్తే అవకాశాలు ఉంటాయి ఆ ధనుష్కి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.